లూకా సువార్త 24:6. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములో యుగ యుగములో ఆయనకే కలుగునుగాక. ఆమేన్. చాలా పర్యాయాలు నేను ఒక మాట మీకు తెలియజేస్తూ ఉంటాను. కొంతమంది మంచి మరణం అని మాట్లాడుతూ ఉంటారు. ఒక స్త్రీ తన భర్త ఉండగా చనిపోతే ఆమెను పుణ్యాత్మురాలంటారు, మంచి మరణం అంటారు. అలాగే కుమారులైన వారికి, కుమార్తెలైన వారికి పెండ్లిళ్ళు చేసి అందరినీ చక్కబెట్టి, ఇంట్లో 4 ఉన్నారో 2 కుమార్తెలు 2 కుమారులు 4 పెళ్లిళ్ళు చేసి చనిపోతే అది మంచి మరణం అంటారు. అయితే నేను చెప్పేది ఇవన్నీ మంచి మరణాలుగా కనబడుచున్నాయి, కానే కాదు. ఏది మంచి మరణం అంటే నీవు జీవించి ఉండగా దేవుడెవరో తెలుసుకొని చనిపోతే అది మంచి మరణము. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడెవరో నీవు తెలుసుకున్నావా? ఎవరు దేవుడో తెలుసుకోకపోతే ఎవరంటే వాళ్ళు దేవుడైపోతారు. ఇంకా చెప్పాలంటే మనిషే దేవుడైపోతున్నాడు. అసలు దేవుడు అంటే మనలాగుండి, మనలాగ బలహీనత, మనలాగ పాపం, మనలాగ శక్తి లేకపోవటం, ఇదేంటి దేవుడు? నీవు నమ్మిన దేవుడు నిజ దేవుడై ఉండాలి. నిజ దేవుని నమ్మితే నువ్వు సత్యములో ఉన్నట్లు. దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు ఏ పాపము లేని వారై ఉండాలి. దేవుడు అంటే జీవము కలిగి ఉండాలి, అంటే బ్రతికి ఉండాలి. చావు లేని వారై ఉండాలి. దేవుడు ఉండేవారో చనిపోయారో ఇప్పుడు లేరు అంటే ఆయన దేవుడు కాదు. దేవుడు అంటే సజీవుడిగా ఉండాలి. దేవుడు ప్రేమమయుడై ఉండాలి. మనుషుల్లేగా అసహించుకొని, మనుషుల్లేగా నువ్వు నాకు కనబడొద్దు, దూరంగా వెళ్ళిపో, నువ్వు పాపివి వెళ్ళిపో, నువ్వు మోసగాడు వెళ్ళిపో, నేను నిన్ను చేర్చుకోను అనేటట్లుగా కాకుండా ప్రేమ కలిగి ఉండాలి. దేవుడంటే న్యాయమై ఉండాలి. దేవుడంటే శక్తి కలిగి ఉండాలి. దేవుడంటే వెలుగై ఉండాలి. దేవుడంటే అజ్ఞాని కాకుండా జ్ఞాని అయి ఉండాలి. దేవుడంటే అన్ని చోట్ల ఉండాలి. మనిషి అయితే ఒక చోటే ఉండగలము, మనం ఒక్క చోటే ఉంటాం. దేవుడైతే అన్ని చోట్ల ఉండగలిగి ఉండాలి. ఈ లక్షణాలు ఈ ప్రపంచంలో ఎవరిలో ఉన్నాయో ఆయన వెతుక్కోవాలి. తెలుసుకోవడానికి నీవు చాలా ప్రయాసపడాలి. నేను ఆరాధించేది నిజ దేవుడేనా, నేను నమ్మేది నిజ దేవుడేనా గుర్తుపట్టాలి. మీ తెలియజేసే మాట ఏమిటంటే, ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ ప్రపంచంలో చూస్తే ఒకే ఒక వ్యక్తిలో పుష్కలంగా కనబడుతున్నాయి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బోలో యేసు మహారాజుకు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టారు అని కొంతమంది అంటారు. పుట్టింది నిజమే, కానీ వచ్చారు. ఆయన పుట్టుక మునిపే ఉన్నారు. భూమి ఆకాశాలు లేనప్పుడే ఉన్నారు. అడిగారు యూదులు, నీకింకా 50 సంవత్సరాలు కూడా వయసు లేదే, మా తండ్రి అబ్రహామును ఎరుగుదు అంటే అబ్రహాము పుట్టుక మునిపే ఉన్నారన్నారు. యేసునాథుడు ఏమీ లేనప్పుడు ఉన్నారు, భూమి లేనప్పుడు ఉన్నారు. అందుకే బైబిల్ చెప్పేది ఏమిటంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయములో 14వ వచనము నుంచి చూస్తే, ఆయన దృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
ఏలయనగా ఆకాశమందున్నవి యేసు ప్రభువారట ఎలాంటి వారో చెప్పబడింది. ఆకాశమందునవియు భూమి అందున్నవి భూమి అందునవియు దృశ్యమైనవి గాని దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను. ఎవరి ద్వారా? యేసు ద్వారా. సర్వమును యేసు ద్వారా సృష్టించబడ్డాయి. కాబట్టి యేసు సిలువలో వేలాడే కాలములో సూర్యుడు అదృశ్యుడయ్యాడు. యేసు చనిపోతే బండలు పగిలాయి. ఆయన సృష్టికర్త కాబట్టి రక్షకుడు శ్రమ పొందగా దేశం తక్షణమే చీకటయ్యే. రక్షకుడు శ్రమ పొందగా దేశంబు తక్షణమే చీకటయ్యే. రక్షకుడు మృతి చెందగా తెరచిని గిరాతి కొండలు పగిలెను. తెరచిని గిరాతి కొండలు పగిలెను. ప్రభునందు ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం దేవుడి లోకానికి వచ్చారు. మీరు గ్రామానికి వెళ్తే మా గ్రామానికి వచ్చారంటారు కానీ పుట్టారు అనరు. ఎప్పుడో జన్మించారో ఆ గ్రామానికి వెళ్ళారు. అలాగే యేసు క్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చారు. కన్యక గర్భముగా వచ్చారు, రావలసి వచ్చారు, పని మీద వచ్చారు. మన పాపములను తొలగించే రక్తాన్ని ఇవ్వడానికి రక్త మాంసములు గలవారు కారు గాని ఆయన రక్త మాంసములు గలవానిగా ఈ లోకానికి వచ్చి మన పాపములను కడిగి వేసే రక్తాన్ని యేసునాథుడు చిందించారు. బోలో యేసు మహారాజుకు. మీలో ఎంతమంది సత్యాన్ని నమ్మరో గుర్తు చేసుకోమని మీకు తెలియచేస్తున్నా. నేను శుక్రవారం రోజు 3 మాటలు చెప్పడం జరిగింది. మొదటిది ఏమిటంటే సిలువ వ్యర్థం. రెండోది ఏమిటంటే సిలువకు శత్రువులు. మూడోది ఏమిటంటే మరలా సిలువేయటం. మీలో ఎవరైతే ఇక నిజ దేవుడు ఎవరో సిలువేమిటో గ్రహించట్లేదంటే సిలువ వ్యర్థమవుతున్నట్లే. ఇంకా నీ జీవితంలో మార్పు లేకపోతే నీవు సిలువకే శత్రువువే. నీవు దేవుణ్ణి నమ్ముకోకముందో నీవెంతో పాపివి. దేవుణ్ణి నమ్ముకోకముందో ఎంతో భయంకరుడివి. నీవు దేవుని వద్దకు వచ్చిన తరువాత నీవు దేవుణ్ణి తెలుసుకుంటే, నీవు నిజంగా ఎరిగి ఉంటే నీలో మార్పు వస్తుంది. నీవు ఖచ్చితంగా మారుతావు. నువ్వు మారట్లేదంటే సిలువకే నీవు శత్రువుగా ఉన్నట్లే. మూడోది ఏమిటంటే సిలువ వేయబడిన యేసునే మరలా సిలువేయటం. నేను చనిపోతున్నాను కానీ 3వ దినమందో సూటిగా సూర్యుని వలె నేను లేస్తాను అని యేసునాథుడు చెప్పారు. ముందుగానే చెప్పిన విషయాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. లూకాసు వార్త 24వ అధ్యాయము 6వ వచనములో చూస్తే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలోనే ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి. యేసునాథుడు ఏం చెప్పారట? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని. సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోవాలని ఆయన చెప్పారు. ముందుగా సిలువలో చంపబడి 3వ దినమందు లేస్తాను అన్నారు. లేస్తాను అని చెప్పడాన్ని బట్టి యేసయ్య సమాధి దగ్గరికి అందరూ వెళ్ళిపోయి రెడీగా ఉండాలి. 24వ అధ్యాయం 1వ వచనములో చూస్తే ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ
సుగంధ ద్రవ్యములను సుగంధ తీసుకొని ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి సమాధి ముందర ఉన్న రాయి దొరిలింపబడి చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి ప్రభువైన కనబడలేదు. యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియో తోచకయుండగా వినాలే. సమాధి దగ్గరికి కొందరు స్త్రీలు వెళ్ళారు. వెళ్ళింది ఎందుకు వెళ్ళారంటే సమాధిని అలంకరించడానికి, సమాధి మీద సుగంధ ద్రవ్యాలు పోయడానికి వెళ్ళారు. అంతేగాని సమాధిలో నుండి లేవవలసిన యేసును చూడటం కాదు. వారు వెళ్ళింది వేరు, వారి పని వేరు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈవేళ దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు? సమాధి యొద్దకు వచ్చిన ఈ స్త్రీలైన వారు సమాధిలో నుంచి లేచే యేసును చూడటానికి వచ్చారా? సమాధిని చూడటానికి వచ్చారా? సమాధిని చూడటానికి వచ్చారు. ఇది ఆయనకు సిలువ, ఇది ఆయనకు శ్రమ. ఈవేళ నువ్వేం చూస్తున్నావు? యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము చూస్తే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. మగ్దలేనే మరియ ఒకనాడి కాలములో 7 దయ్యాలు చేత శోధించబడింది. యేసు ప్రభు దగ్గరికి రాగా యేసునాథుడే ఆ దయ్యములన్నీ వెళ్ళగొట్టేస్తే ఆమె మంచి విశ్వాసములోనికి వచ్చింది. ప్రభువు ఆమె నమ్ముకుంది, వెంబడించింది, సిలువ దగ్గర వరకు వచ్చింది. దూరాన్నించి చూచే శ్రేణిలో ఆమె కూడా ఉంది. సిలువలో వేలాడే కాలంలో ఈమె ఖాళీ సమాధిని చూచింది. చూడగానే ఏం చేయాలి? ఎగిరి గంతులేయాలి. హృదయమంతా ఆనందము. ఈ మగ్దలేనే మరియా సమాధిని చూచి గట్టిగా సంతోషించేయాలి. కారణం ఏంటంటే యేసు లేస్తానన్నారు, లేచారు. కానీ ఆమె ఏడుస్తుంది. ఏమంటుంది? నా ప్రభు యొక్క దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారో. అక్కడ యేసునాథుడు ఆమె కనిపించారు. ఆమె గుర్తుపట్టలేదు. తోటమాలి ఏమో అనుకుని అంటుంది, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల, అయ్యా నీవు ఆయన మోసుకొని పోని ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము. తోటమాలి అనుకుని ఆయన మీ తోటలో ఉంటే నాకు చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని నేను ఆయన చెప్పెను. ఎత్తుకు అంటే నాకు అంత ప్రేమ ఆయనంటే, ఆయన దేహాన్ని ఆయన శవాన్ని ఎత్తుకుపోతాను, అంత ప్రేమ అంటే అని చెప్పి అనే కాలంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. మరియా అంటే ఆమె గుర్తుపట్టలేదు యేసయ్యని. మరి అనగానే ఆ వాయిస్ గుర్తుపట్టింది. రబ్బుని, బోధకుడా మీరేనా? మీ దేహాన్ని వెతుకుతుంటే మీరే కనబడుతున్నారు అంటే మీరు లేచారని నేను ముందు నమ్మలేకపోయాను. యేసయ్యా లేచారా అని ఆయన పాదాల మీద పడపోయింది ఆమె. మరియా ఖాళీ సమాధిని చూసి ఏడుస్తుంది. ఇదే ఆయనకి సిలువ. ఇక మూడవదిగా చూస్తే శిష్యులు వేసినటువంటి సిలువ. యోహాను సువార్త 20వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము చూస్తే, అంతటి సీమోను పేతురు అతని వెంబడించి వచ్చి ఆయన వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి 9వ వచనం చదివేద్దాం. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపని వారై, లేఖనము వారింకను గ్రహింపని వినాలి ప్రియులారా. శిష్యులైన వారికే చాలా పర్యాయాలు చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, యేసునాథుడు చెప్పారు శిష్యులతో, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, శిష్యులకు తెలియజేస్తున్నారు నేను 3వ దినము లేస్తానని.
మార్కు సువార్తలు 8:31 మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు యేసునాథుడు పొంది అంటున్నారు, మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. చెప్తున్నారు, 3 దినములైన తరువాత లేచుట అగత్యమని నిజం. 3 దినముల తరువాత నేను లేస్తానన్నారు. శిష్యులకు చెప్తున్నారు. లూకా సువార్త 9:22 చూస్తే మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. 3వ దినమందు లేచుట అగత్యమని చెప్పారు. ఇన్ని చెప్పినా కానీ శిష్యులు ఏం చెయ్యాలి? సమాధి దగ్గరికి వచ్చి 3వ రోజు సమాధి దగ్గర ఉండి యేసు లేస్తారో మేము చూడాలి, లేచే యేసయ్యను చూడాలి, నేను ముందు చూడాలని 12 మంది శిష్యుల్లో ఒకడు లేడు. ఇస్కరియోతు యూదా 11 మంది చేయాలి, కానీ రాలేదే. ఇది ఆయనకు సిలువ. లేతునని తా చెప్పినాటు లేఖనములో పలికినట్లు లేఖనములో చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. యేసు మహారాజుతో లేస్తానన్నారు. యేసు లేచారు. ఈ లేస్తాను అనేటువంటిది అన్నిసార్లు చెప్పినా వాళ్ళు నమ్మలేదు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా నమ్మరు. ఈ బైబిల్ ఎన్నిసార్లు బోధించినా వినుకోరు. అసత్యాలు వింటారు, మోసం చేసే మాటలు వింటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈవేళ ఏమి నమ్ముతున్నావు? నీవు నమ్మకూడదు నమ్ముతున్నావు, నమ్మవలసింది నమ్మట్లేదు. శిష్యులైన వారు నమ్మలేదు. యేసు వారు లేస్తారంటే అన్ని చెప్పినా నమ్మలేదు. యేసునాథుడే 4వ రోజు లాజరు లేపారు సమాధిలో నుంచి, అయినా నమ్మలేదు యేసు లేచేది. కొంతమంది ఎన్ని చూచినా నమ్మరు. ఇది యేసునాథునికి ఒక సిలువ. లూకా సువార్తలో 24:13 చూస్తే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అందరూ జాగ్రత్తగా వినాలి ప్రియులారా. 2 శిష్యులే యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నారు. అదే రోజు యేసు లేచిన రోజు, ఆదివారం రోజు వెళుతుండగా వాళ్ళిద్దరూ యేసు ప్రభుని గూర్చి ఆయన బోధలు, కార్యాలు, ఆయన లేచారనే విషయాలు ఇవన్నీ మాట్లాడుకుంటుంటే యేసు వారి దగ్గరకు వచ్చి వారితో నడిచారు. కానీ యేసును వాడు గుర్తుపట్టలేదు. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో నడిచారంటే, ఎక్కడైతే ఆయన గురించి మాట్లాడుకుంటారు వారి మధ్యన ఆయన వస్తారు, కానీ ఆయన గుర్తుపట్టాలి. ఈ రోజున ఆయన వస్తున్నారు కానీ గుర్తుపట్టట్లేదు. మన మధ్య ఉన్న ప్రభుని గుర్తుపెట్టావా? నీ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే నీ ఇంట్లోకి యేసయ్య వస్తున్నారు. మీ వీధుల్లో ప్రార్థన చేస్తే ప్రభు వస్తారు, మోకరించే చోటుకు వస్తారు. ఆయన వస్తున్నారు కానీ నువ్వు గుర్తుపడుతున్నావా? గుర్తుపట్టకపోవడమే ఆయనకు సిలువ. ఈవేళ చాలా చోట్ల కార్యక్రమాల్లో యేసయ్యను గుర్తుపట్టట్లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా గుర్తుపట్టిన వాళ్ళు చర్చికి వెళ్ళి మొబైల్ చూసుకుంటారండి. చర్చి లోపలికి వెళ్ళి సరిగా కూర్చోకుండా
సరిగా మోకరించకుండా, సరిగా పాటలు పాడకుండా, భక్తి లేకుండా, అంటే ఏమనాలి వెళ్ళి దేవుణ్ణి గుర్తుపట్టని విధానము కలిగిన వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినా కానీ జీవితం మారనటువంటి రీతి. ఎలాగున్నావు నీవు? గుర్తుపట్టావా? గుర్తుపడితే నీ డిసిప్లిన్ ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి శిష్యులు గుర్తుపట్టలేదు. ఇది ఆయనకు ఒక సిలువ. మరొక సిలువ ఏమిటంటే తోమా వేసిన సిలువ. యోహాను సువార్త 20 అధ్యాయము 24, 25 వచనాల్లో చూస్తే యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను చేతులలో మేకుల గుర్తులను అంటున్నాడు. ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆయన మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మను. ఎంత ఘోరమండి తోమా పలికే మాట. తోమా చూస్తుండగా కుంటోళ్ళు నడిపించడం చూచాడే, మూగువాడు మాట్లాడడం చూచాడే, యాయిరు కుమార్తె తిరిగి లేచిందే ఆమెను చూచాడే, విధవరాలు కుమారుడు లేపరేసయ్య అది చూచాడే, లాజరు 4వ రోజు లేపడ్డాడు అది చూచాడే. తోమంటున్నాడు ఆయన గాయాల్లో ఆ వ్రేళ్ళి పెడితేనే కానీ నమ్మడట. కొంతమంది ఏంటి తెలుసా, ఎన్ని చూచినా కానీ ఇంకా అనుమానం ఎక్కువ. అది జరిగితే నమ్ముతా, ఇది జరిగితే నమ్ముతా. కొంతమంది ఏమంటారంటే పలానా జబ్బు తగ్గితే యేసయ్య నమ్ముతాను. నువ్వు నమ్మకపోతే ఆయనకు వచ్చే నష్టం ఉందా? నమ్మకపోతే నీకు నష్టం, ఆయనకు వచ్చే నష్టం ఏంటి? నీకు నష్టం రాకుండా నీ పాపాలు ఆయన మీద వేసుకున్నారో నీవు నమ్మితే నీకు మేలు. ఈవేళ యేసయ్యను పట్టుకుంటే మనకు మేలు, విడిచిపెట్టేస్తే మనకు నష్టం. తోమంటున్నాడు ఆయన గాయాల్లో వ్రేలి పెట్టి చూస్తేనే కానీ నమ్మనే. కొంతమంది ఎన్ని చూచినా నమ్మరు. ఇది తోమా వేసినటువంటి సిలువ అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి. యోహాను సువార్త 21 అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చి యేసు ప్రభు ఏం చెప్పారు? ఓ సీమోను పేతురు, శిష్యులారా మీరు చేపలు పట్టొద్దు, మనుషులు పట్టండి, సువార్త చెప్పండి, అన్ని ప్రాంతాలకు వెళ్ళండి అంటే మహానుభావుడు ఈ పేతురు గారు మరలా చేపలు పట్టకెళ్తున్నాడు. ఇదే ఆయన వేసిన 6వ సిలువ. తన పని ఏంటి? స్వార్థ చెప్పే పని. ఈరోజు నీ పని ఏంటో నువ్వు చేస్తున్నావా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? చెయ్యి. ఉద్యోగం చేస్తూ క్రీస్తును గురించి నలుగురికి చెప్పు. వ్యాపారం చేస్తూ క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పు. పొలంలో పనులు చేస్తూ క్రీస్తును గురించి చెప్పు. ఇది నీ పని. సీమోను పేతురు పని యేసును గురించి చెప్పాలి. అది మానేసి ఈ పని మీద వచ్చాడు. ఏ పని చేయాలో, ఏ పని చేస్తున్నాడు ఆలోచించు. ఈరోజు నీ పని నువ్వు మర్చిపోయావు. 7వ సిలువ సంఘము వేసిన సిలువ. ఆనాటి కాల సంఘానికి యేసయ్య బోధించారు, చనిపోతానని బోధించారు, 3వ దినము లేస్తానని బోధించారు, కుంటి వారిని నడిపించారు, చనిపోయిన వారిని లేపారు. ఎన్ని కార్యాలు చేసినా ఆ కాలములో సంఘమే సమా దగ్గరికి రాలేదు. ఇది ఆయనకో సిలువ, మరలా సిలువ. ఇదే సిలువకు శత్రువులు, సిలువ వ్యర్థం. ఈ రోజుల్లో సంఘము కూడా యేసయ్య రాకడే నమ్మడం లేదు, యేసు వచ్చేది నమ్మడం లేదు. ఇది ఆయనకి సిలువ. యేసు రాబోతున్నారు, ఆకాశ మండలానికి రాబోతున్నారు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునకు వెళ్ళిన యేసు మారిన వారిని తీసుకెళ్ళటానికి, పరిశుద్ధులను తీసుకెళ్ళటానికి యేసు రాబోతున్నారు ఆకాశ మండలానికి. బోలో యేసు మహారాజుకో. సిలువ వేయబడిన యేసుని సిలువ వేయవద్దు, దేవుని కనపరచండి. యేసు రాబోతున్నారు, నమ్మండి. ఆయన రాకడకి సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయును కాక.